ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. చాలామంది వయసుతో నిమిత్తం లేకుండా భారీ ఊబకాయం శరీరంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఇట్లాంటి వాటిని తగ్గించుకోవడానికి ముందుకొచ్చి చక్కటి సలహాలు ఇస్తున్నారు. మీరందరూ వింటున్నారు, ఆచరిస్తున్నారు, తగ్గుతున్నారు. కానీ మీరు అనేక మార్గాలకు ఇప్పటి వరకు ప్రయత్నం చేసి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే మార్గం మీకు ఎవరు చెప్పరు, ఎప్పుడూ మీరు చేసి ఉండరు. బరువుని బాగా తగ్గించేయాలి, స్పీడ్గా తగ్గించాలి, హెల్దీగా తగ్గాలి అంటే అసలు సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోవాలి, జబ్బులు పోయి మీరు బరువు తగ్గాలి. కానీ పైసా ఖర్చు పెట్టకూడదు, ఇళ్ళు వాకిళ్ళు వదలక్కర్లేదు, వ్యాపారాలు వదలక్కర్లేదు, ఎక్కడికి వెళ్లకుండా మనం హెల్దీగా వెయిట్ తగ్గాలి స్పీడ్గా. అంటే ఇప్పుడు బరువు తగ్గించడానికి ఒక బెస్ట్ మార్గం న్యాచురల్ ఫుడ్ రెమెడీ. అంటే న్యాచురల్ ఫుడ్ అంటే ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు ఎంత చక్కగా వెయిట్ తగ్గించడానికి ఉపయోగపడతాయో. ఉప్పు నూనెలు అవసరం ఉండదు అసలు. అంటే ఉప్పు నూనె లేకపోయినా ఈజీగా తినేయగలుగుతాం. అంటే ఉప్పు నూనెలు కూడా వెయిట్ పెరగటానికి కారణం, వెయిట్ స్లోగా తగ్గటానికి కూడా ఉప్పు నూనెల వాడకం కూడా ఒక కారణం అనమాట. అంచేత ఉప్పు నూనెలు వాడకుండా మీరు వెయిట్ తగ్గొచ్చు, కానీ టేస్ట్గా తినొచ్చు, న్యాచురల్ ఫుడ్ తిని తగ్గొచ్చు. అదే 3 పూట్ల ప్రకృతి ప్రసాదించిన ఆహారం బరువును తగ్గించడానికి బెస్ట్ సొల్యూషన్ అనమాట ఇది. మరి ఎలా తినాలో షెడ్యూల్ నేను చెప్తాను, వినండి. ఉదయం పూట లేచిన వెంటనే 1.5 లీటర్ నీళ్లు తాగండి, గోరువెచ్చని నీళ్లు. చక్కగా మోషన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, జాడించి సుఖ విరోచన అయిపోతుంది. నీళ్లు త్రాగాక ఆలోచన మోషన్ అవ్వాలని మీరు పెట్టాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టీవీ చూసినా, పేపర్లు చదివినా, కబుర్లు చెప్పుకున్న మోషన్ ఆగిపోతుంది మీకు. అంచేత నీళ్లు త్రాగిన తర్వాత మనసు పొట్టాపరేగులు మెదపెట్టి చక్కగా కదలికలు గమనిస్తూ మోషన్ అవ్వాలని ఆలోచన చేస్తుంటే 5-10 నిమిషాల్లో బాగా మోషన్ జరుగుతుంది. వెళ్ళిపోండి, చక్కగా సుఖ విరోచన అయిపోతుంది. బరువు బాగా తగ్గాలంటే ఆహార నియమాలతో పాటు వ్యాయామం కూడా ఒక భాగం కాబట్టి కంపల్సరీ కావాలి అని మీరు పెట్టుకోండి. 1 గంట నుంచి గంటన్నర కంపల్సరీ ఎక్సర్సైజులు లాంటి ఉదయం పూట బాగా చేయండి. కొన్ని ముఖ్యమైన ఆసనాలు చేయండి. ఇవి రోజు 1.5 గంట చేస్తే ఒక 500-600 క్యాలరీలు నిలవన్న కొవ్వు నుంచి కరుగుతాయి 1 గంటన్నర కష్టపడ్డారండి. అందుకని కొవ్వు కరగాలి అంటే వ్యాయామాలు చేయాలి బాగా. అందుకని మార్నింగ్ టైం వ్యాయామాల కోసం లేవండి. వ్యాయామాలు పూర్తయిన తర్వాత మళ్ళా 1-1.5 లీటర్ మంచినీళ్ళు కంపల్సరీ త్రాగండి. నీళ్లు త్రాగి మనసు పెట్టి మోషన్ అవ్వాలని ప్రయత్నం చేయండి. 2 సార్లు మోషన్ వెళ్ళిపోతే మీకు అసలు గ్యాస్ పుట్టదు, పొట్ట హాయిగా ఉంటుంది, చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. అంచేత 2 సార్లు మల విసర్జన కార్యక్రమం ఉదయం పూట చేయండి, 2 సార్లు నీళ్లు త్రాగండి. ఇక మొదట ఆహారం ఎట్లా స్టార్ట్ చేయాలి? ఉదయం మీరు 8 గంటలకి 7:30-8 గంటల మధ్యలో 1 గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ త్రాగండి. ఇది చవకైన జ్యూస్ అనమాట. పండ్ల రసం కాస్ట్ ఎక్కువ, వెజిటబుల్ జ్యూస్ రేటు తక్కువ. అంటే 3 వంతుల రేటు తగ్గుతుంది పళ్ళ రసంతో పోలిస్తే, కానీ బెనిఫిట్స్ మాత్రం సమానంగా ఉంటాయి. ఈక్వల్ టు ఫ్రూట్ జ్యూస్ ఫలితాలే. అందుకని బ్లడ్ ఫార్మింగ్ డైట్, కంటికి, ఒంటికి, బ్లడ్కి అన్నిటికీ వెజిటబుల్ జ్యూస్ మంచిదే. అందుకని ఉదయం పూట 2 క్యారెట్లు, 2 నాటు టమోటాలు, అంత బీట్రూట్ పీస్, 1 కీరా దోసకాయ వేసి రసం తీసుకోండి. ముందు కీరా దోసకాయ టమోటాలు వేసి గ్రైండ్ చేసేస్తే రసం అయిపోతుంది. ఆ రసం లోపల క్యారెట్, బీట్రూట్ ముక్కలు వేసి తిప్పండి, చక్కగా నలిగిపోతుంది. రసం ఫిల్టర్ చేసేసేయండి. 250 ml అట్లా 300 ml తీసుకోండి, చక్కగా జ్యూస్ తాగండి. ఈ జ్యూస్లో ఎప్పుడన్నా ఇంకా అదనంగా వాడుకోదలిస్తే పొట్లాస్వర బీర మొక్కలు కూడా ఎప్పుడన్నా వేసుకోవచ్చు మీరు, అప్పుడప్పుడు ఇలా వాడుకోండి. ఉదయం ఈ జ్యూస్ తాగేసిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ తినాలంటే 1 గంట వ్యవధి ఇవ్వాలి. 200 ml అయితే 30 గంట గ్యాప్ చాలు, 200-250 తాగినా 30 గంట చాలు. ఇక మీరు 45 మినిట్స్ 1 అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్లో మొలకెత్తిన విత్తనాలు పెట్టుకోండి. అసలు ఉడికిన ఆహారం నోట్లో పెట్టినప్పుడు అది ఈ బాగా బరువును తగ్గించే బెస్ట్ టెక్నిక్ అనమాట ఇది. మార్నింగ్ 3 రకాల స్ప్రౌట్స్ పెట్టుకోండి, అందులో దానిమ్మ గింజలు లాంటివి కలిపేసుకోండి, చక్కగా ఈజీగా తినేయగలుగుతారు. లడ్డుల్లో వేసే కిస్మిస్లు ఉంటాయి మీకు, ఆ కిస్మిస్లు దానిమ్మ గింజలతో పాటు కలిపేసేసేయండి. ఒక 10, 20, 30 అయినా సరే అన్ని కిస్మిస్లు వేసుకుంటే మధ్యలో ఒక్కొక్కటి తగులుతుంటే ఈజీగా మొలకలు తినేయగలుగుతారు. అసలు పచ్చి టేస్ట్ అసలు అనిపించదు మీకు. ఈ మొలకలు ఎత్తిన విత్తనాలు ఇలాంటి కాంబినేషన్తో తినేసి కడుపుకు సరిపడా బొప్పాయో లేకపోతే ఏదైనా కర్బూజా, 1 రకం ఫ్రూట్ కడుపు నిండా తినేసేయండి మీరు. అంటే కర్బూజా కానీ బొప్పాయి కానీ రెండుట్లు ఏదన్నా మార్నింగ్ మొలకలు తిన్నాక పొట్ట ఫుల్ అవ్వటం కోసం ఈ 2 ఫ్రూట్స్ని ఏదైనా వాడుకోవచ్చు.
ఇవి లో క్యాలరీ ఫ్రూట్స్. 100 గ్రాముల కర్బూజా 17 క్యాలరీస్, 100 గ్రాముల పుచ్చకాయ 32 క్యాలరీస్ మాత్రమే. అందుకని కావాల్సినట్టు ఫ్రూట్స్ కడుపు నిండా ఈ మొలకలతో పాటు పెట్టుకోండి. మార్నింగ్ ఆహారం పొయ్యి మీద పెట్టలేదు, ప్రకృతి ప్రసాదించిన ఆహారం. ఈ మార్నింగ్ తిన్న స్ప్రౌట్స్ ద్వారా మీ బాడీకి కావలసిన న్యాచురల్గా అన్ని ప్రోటీన్స్తో, విటమిన్స్తో, మినరల్స్తో అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే అంత బ్యాలెన్స్డ్ డైట్ ఈ స్ప్రౌట్స్ అంటే. అందుకని కంపల్సరీ మొలకలు ఎత్తిన విత్తనాలు, పండ్లు ఉదయం పూట పెట్టుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక మధ్యాహ్నం వరకు నీళ్ళు ఎట్లా త్రాగాలో తెలుసా? భోజనం చేసేటప్పుడు నీళ్ళని త్రాక్కండి, అంటే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్ళని త్రాక్కండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నీళ్ళని తిన్న 2 గంటల తర్వాత మనం త్రాగుతాం. ఉదాహరణకి 9:30కి అయింది మీకు మొలకలు తింటాం, 11:30 నుంచి నీళ్ళ గ్లాస్ తీసుకోండి. 11:30కి ఒక గ్లాస్ తాగండి, 12కి ఇంకో గ్లాస్ తాగండి, 12:30కి ఇంకో గ్లాస్ తాగండి, ఇంకా కాస్త భోజనం లేట్ ఉంటే 1 గంటకి ఇంకో గ్లాస్ తాగండి. ఇట్లా 3 గ్లాసెస్ తాగినా చాలు, 4 అక్కర్లేదు. వేసవకాలం మాత్రమే 4 తాగితే మంచిది. మధ్యలో నీళ్లు త్రాగే క్రమం ఇది. డైజెషన్కి ఇబ్బంది లేకుండా పొట్ట హాయిగా ఉండటానికి నీళ్ల టెక్నిక్ ఇట్లా మీరు ప్రయోగించండి, చక్కటి లాభాలు పొందుతారు. ఇక మధ్యాహ్నం 1:30కి లంచ్లో ఎట్లా తీసుకోవాలి? 2 రకాల పద్ధతులు ఉంటాయి ఇక్కడ. మీకు స్వీట్ కార్న్ దొరుకుతుంటాయి. ఒక స్వీట్ కార్న్ కండి రోజు లంచ్లో పెట్టుకోండి. పెద్ద కండి ఒకటి తీసుకోండి, చిన్నవి అయితే 2 పెట్టుకోవచ్చు. ఒక స్వీట్ కార్న్ అంత వెజిటబుల్ సలాడ్ లాంటిది ఆఫీసులో కుదిరితే తినండి, కుదరకపోతే వదిలేసేయండి. స్వీట్ కార్న్ ఒకటి కంపల్సరీ. ఇప్పుడు సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి కాబట్టి ఆ స్వీట్ కార్న్. ఇంకెవరికన్నా కొద్ది కావాలంటే 10 బాదం పప్పులు, 10-15 పిస్తా పప్పులు, ఒక 10-15 జీడిపప్పులు, ఒక 10 వాల్నట్స్ ఇట్లాంటి ప్రొద్దునే నానపెట్టేసుకుంటే లేచిన వెంటనే మధ్యాహ్నానికి నానతాయి. ఈ నానపెట్టిన డ్రై నట్స్ మధ్యాహ్నం స్వీట్ కార్న్ తినేసి ఇంకొక వెరైటీ ఫ్రూట్ ఏదన్నా తినండి. ఉదయం బొప్పాయి తినేసారు, మధ్యాహ్నం కర్బూజా తినేసేసేయండి. కడుపుకు సరిపడా ఫ్రూట్. అంటే ఈ స్వీట్ కార్న్ అనేది 100 గ్రామ్స్ విత్తనాలు తీసుకుంటే 84 క్యాలరీస్. మామూలు మొక్కజొన్న కండి గింజలు తీసుకుంటే మనం కాల్చుకోవడానికి వాడే మొక్కజొన్న కండి ఉంది కదా, 125 క్యాలరీస్ అది. కానీ స్వీట్ కార్న్ క్యాలరీస్ తక్కువ, నోటికి మెత్తగా వెళతాయి, చక్కగా కమ్మగా తీపిగా ఉంటుంది. అలా స్వీట్ కార్న్ పెట్టుకోండి, ప్లస్ ఈ డ్రై నట్స్ పెట్టుకోండి. దీంతోపాటు ఏదన్నా మీకు ఫ్రూట్ కావాలంటే కర్బూజా ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా పెట్టేసుకోండి. ఇది లంచ్లో ఇట్లా పెట్టుకోండి. ఇలాంటి నట్స్ లేవు ఎప్పుడైనా, అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? కొబ్బరి ఒక చెక్క తీసుకోండి, ఈ స్వీట్ కార్న్ గింజలు, కొబ్బరి చెక్క ఇవి కలుపుకొని తినేసేయండి. కావాలంటే మళ్ళీ కిస్మిస్లు కానీ ఎండు ఖర్జూరాలు కానీ ఒక 4-5 నంచుకుంటూ వీటిని మధ్యాహ్నం తినేసేయండి. ఇంకొక ఆప్షన్ ఇది కూడా మీరు వాడుకోవచ్చు మధ్యాహ్నం పూట. ఇది లంచ్ ఇట్లాంటిదే. మీరు ఇక సాయంకాలం ఇక నీళ్ళు ఎలా త్రాగాలి? ఈ లంచ్ తీసుకునేటప్పుడు దాహం అసలు వేయదు. తిన్న 2 గంటల తర్వాత నీళ్ళ గ్లాస్ తీసుకోండి, అప్పుడొక గ్లాస్, అప్పుడొక గ్లాస్, అప్పుడొక గ్లాస్ అట్లా మంచినీళ్ళు త్రాగండి. సాయంకాలం 5 వరకు, 5:30 వరకైనా, 5:30కి ఒక గ్లాసు పళ్ళ రసమైనా కుదిరితే తాగండి. కమలా జ్యూస్ లాంటిది, బత్తాయి జ్యూస్ లాంటిది 200 ml చాలు. లేదండి అంత ఇబ్బంది ఏమైనా ఉంటుందనుకుంటే చెరుకు రసమైనా త్రాగండి. కుదిరితే ఫ్రూట్ జ్యూస్ మంచిది, వెయిట్ పెరగరు, బ్లడ్కి కావాల్సిన అన్నీ బాగా వెళతాయి. అలాంటి జ్యూస్ ఒకటి, సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిది. లేనప్పుడు చెరుకు రసం, అది కూడా లేనప్పుడు కొబ్బరి బొండం ఏదైనా ఒకటి. 6 కల్లా మీరు డిన్నర్లో సీజనల్ ఫ్రూట్స్ మీకు ఏవైనా పెట్టుకోండి. రేక్కాయలు, జామకాయ, యాపిల్, అప్పుడప్పుడు మీకు ఏదన్నా ఇంకా అవకాశం ఉంటాయని ద్రాక్ష, పైనాపిల్ ముక్కలు, ఇలాంటి ఫ్రూట్స్ ఉదయం తినలేదు, మధ్యాహ్నం తినలేదు కాబట్టి ఈవినింగ్ ఇలాంటి ఫ్రూట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కావలసినట్టు ఫ్రూట్స్ ఇట్లా పెట్టుకోండి. డిన్నర్ 6-6:30 కల్లా ముగిచ్చేసేయాలి. డిన్నర్ ఇలాంటి ఫ్రూట్స్ తిని ఆపేస్తే నెక్స్ట్ డే వరకు మళ్ళా 7:30-8కి వెజిటబుల్ జ్యూస్ తాగండి. అప్పటి వరకు ఇక ఏం ఆడించకూడదు. ఇక అసలు తేనె నీళ్ళు కూడా త్రాగొద్దు నైట్. ఇక దేవుడు ప్రసాదం పెట్టినా మీరు ముట్టకండి. మీరు తిన్న ఫ్రూట్స్ ద్వారా వచ్చే ఎనర్జీ 8:39కి అయిపోతుంది. నైట్ 8:39 నుంచి నిలవన్న కొవ్వు కరిగించుకుంటుంది. నిద్రలో బాడీకి కావాల్సిన ఎనర్జీ కొవ్వు కరుగుతుంది, లేచాక వ్యాయామాలు చేయడానికి కావాల్సిన ఎనర్జీ కొవ్వు నుంచి కరుగుతుంది. అందుకని కొవ్వు కరగటానికి మంచి టెక్నిక్. ఇప్పుడు నేను చెప్పిన డైట్ తీసుకుంటే ఈ న్యాచురల్ ఫుడ్ ద్వారా ఆయిల్ అస్సలు వెళ్ళదు, సాల్ట్ అస్సలు వెళ్ళదు. శరీరానికి డే మొత్తానికి కావలసిన ప్రోటీన్, ఫ్యాట్, బాడీకి మినిమం కార్బోహైడ్రేట్స్ వెళ్ళాలి. మినిమం కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, హై ఫైబర్. మీరు ఎక్కడైనా టెస్ట్ చేయించుకోండి, ఏదన్నా లోపం వస్తే అడగండి. ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యి మీకు అంటే అన్ని రకాలుగా పోషకాలు సమృద్ధిగా వెళతాయి. వండలేదు, ప్రకృతి మాత ప్రసాదించిన ఆహారం
నోటి కమ్మగా ఉంటాయి, కానీ హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. అంటే దీని ద్వారా వెయిట్ లాస్ అయినట్టుగా ఇంకా దేనికి ఇంత వెయిట్ లాస్ అవ్వదు. ఈ న్యాచురల్ ఫుడ్ యొక్క ఎఫెక్ట్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు 50 కేజీలు 40 కేజీలు బరువు తగ్గాలి, అంత ఎక్కువ ఉన్నారు, అలాంటి వాళ్ళు దీన్ని ఒక 6 నెలలు ఒక వ్రతంలాగా చేపట్టండి. 6 నెలల్లోనే సుమారుగా 35-40 కేజీలు, కొంతమంది 50 కేజీలు కూడా తగ్గుతారు. 130-140 ఉన్నవాళ్ళు అయితే 6 monthsలో 50 kgs వెయిట్ తగ్గుతారు ఇంట్లో ఉండి. ఈవినింగ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, 5 to 6 ఖాళీ ఉంటే సూర్య నమస్కారాలు ఒక 80, 70, 100 తీయటానికి ట్రై చేయండి ఎవ్రీ డే. రోజుకు ఒక్కొక్కటి పెంచుకెళ్తే 2 నెలలు అయిపోతాయి మీకు 60, 70, 100 సూర్య నమస్కారాలు. ఈవినింగ్ కుదరదు, ఆఫీస్కి వెళ్తారు, డిన్నర్ తినేసి 6 ఫ్రూట్స్, ఇంటికి వచ్చి ఆఫీస్ నుంచి స్నానం చేసే ముందు 1 గంట సూర్య నమస్కారాలు 30 గంట చేసేసి స్నానం చేసి పడుకోండి. 2 పూట్ల వ్యాయామాలు 2.5 గంటల సేపు చేయండి, 3 గంటల లోపు. ఈ చెప్పినట్టు రా ఫుడ్ తినండి. మీరు 6 నెలల్లో 50 కేజీలు, బాగా 120 కేజీలు 110 కేజీలు దాటి పైన ఉన్నవారు తగ్గిపోతారు. కాస్త 80-90 వెయిట్ ఉండేవారు ఉంటారనుకోండి, వాళ్ళు 30-35 కేజెస్ తగ్గాలి. 5-6 monthsలో నార్మల్ వెయిట్కి వెళ్ళిపోతారు వాళ్ళకి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా? మీరు ఇట్లా రా ఫుడ్ తింటూ 3 నెలలాగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి, మీకు డాక్టర్ కంపల్సరీ డోస్ తగ్గించేయాల్సి వస్తుంది. 2 to 3 monthsలో చెకప్కి వెళ్ళండి. ఇవన్నీ డాక్టర్ గారికి చెప్పక్కర్లేదు, మామూలుగా వారు డోస్ తగ్గిస్తారు. ఏంటంటే కాస్త మంచి డైట్ తింటున్నారులేండి డాక్టర్ గారు అనండి. సత్యనారాయణ రాజు పేరు ఎత్తారనుకోండి తిడతారు మళ్ళీ అక్కడ. ఇట్లా రా ఫుడ్ తింటున్నారనుకోండి, చస్తారట తిన్నారంట, ఇవన్నీ వద్దు. చక్క చెప్పండి, డోస్ తగ్గించుకోండి. క్రమేపీ డోస్ తగ్గించుకుని ఇంకో 2 నెలలకు చెకప్ చేసి థైరాయిడ్ డోస్ తీసేయచ్చు. పీసీఓడీలు పోతాయి, పీరియడ్స్ కరెక్ట్ అవుతాయి అమ్మాయిలకి, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ సెట్ అవుతుంది. ఈ ఫుడ్ తినండి, అన్వాంటెడ్ హెయిర్ శుభ్రంగా తగ్గుతుంది. 6-7 నెలలు తినేసరికి ఆ మేల్ హార్మోన్స్ తగ్గి బ్యాలెన్స్ అయ్యి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంతా పోతుందన్నమాట. చక్కటి మార్పు వస్తుంది. అసలు ఇందులో ఉండే అదృష్టం ఏంటో తెలుసండి, మీరు పగలు ఒక కునుకుపాటు ఒకసారి కూడా రాదు. ఆఫీసులో ఇంట్లో ఉండేవారు పడుకుందామన్నా నిద్ర పట్టదు ఇక మీకు పగలు. అంటే అసలు ఎంత లైట్గా ఎంత హ్యాపీగా ఉంటుందంటే మీరు అనిపిస్తుంది జీవితంలో ఎప్పుడన్నా అసలు ఇట్లాంటి సుఖాన్ని అనుభవించామా అని. ఎవరు ఎక్స్పీరియన్స్ చేసిన అసలు వదలరు ఇది. అందుకనే ఋషులు ఇలాంటి ఆహారం తిని అంత ఆనందాన్ని అనుభవించి ఈ జీవితాన్ని ఇంకా ఎక్కువ పెంచుకోవటానికి 150 ఏళ్ళు బ్రతకాలని అట్లా సాధనలు చేశారన్నమాట. అందుకని ఈ భూమి మీద ఋషి అనుభవించినంత సుఖాన్ని ఆనందాన్ని మనం ఎప్పుడు అనుభవించడానికి అవకాశం లేకుండా తయారు చేసుకున్నాం. అందుకని అలాంటి సుఖాన్ని ఆనందాన్ని మీరు అద్భుతమైన దాని ఆరోగ్యాన్ని మీరు పొందాలి అంటే ఈ రా ఫుడ్ ప్లాన్ మీరు ప్రయోగించండి. బరువు తగ్గటానికి మీరు బ్రహ్మాస్త్రంగా దీన్ని ఫైనల్గా వాడినట్లయితే బాగా స్పీడ్గా వెయిట్ లాస్ అవుతుంది, హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. మోకాళ్ళ నొప్పులున్నా, కొలెస్ట్రాల్ సమస్యలున్నా, ఫ్యాటీ లివర్ ఉన్నా, ఊబకాయం వచ్చిన వాళ్ళకి అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవన్నీ నార్మల్కి వచ్చేస్తాయి. నేను చెప్పిన తప్పు రైట్ అనే నిరూపణ జరగాలంటే మీరు అన్ని చెకప్ చేయించుకోండి, వెళ్ళి ఓవరీ స్కాన్ చేయించండి, లివర్ స్కాన్ చేయించండి, బ్లడ్ రిపోర్ట్స్, కొలెస్ట్రాల్ రిపోర్ట్స్ అన్నీ తీయండి, హెమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోండి, సైకిల్స్ అన్ని హార్మోన్ సైకిల్స్ టెస్ట్ చేయించుకోండి మీరు కావాలంటే థైరాయిడ్తో సహా. అన్నీ నార్మల్కి వస్తుంది. రాకపోతే 4 నెలలు 6 నెలలు నేను చెప్పించేసి నాకు చెప్పండి, నేను ఇంకొకసారి ఇట్లాంటి విషయాలు చెప్పడం యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చేస్తే అడగండి, 100% మందికి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నేచర్ ఇచ్చిన డైట్ ఎఫెక్ట్స్ అవి, నా గొప్పతనం కాదు ఇది. నేచర్ ఇచ్చిన ఆహారాల్లో అంత పవర్ ఉంటుంది. అందుకని మనం ఉపయోగించుకోవడం తెలుసుకోక ఇలా అయ్యాం. సరైన మార్గంలో ఉపయోగించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు, హెల్దీగా ఆరోగ్యంగా వెయిట్ తగ్గొచ్చు. అంచేత ఇలాంటి మార్గాన్ని ఈ రోజుల్లో మీరు అందరూ ఉపయోగించుకుని అసలు పొయ్యితో పని లేదు, ఇంటికే రావక్కర్లా, రూమ్స్లో ఉన్న, హాస్టల్స్లో ఉన్న, ఒంటరిగా మగవారు ఆడవారు విడిగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నా ఈ రా ఫుడ్తో ఒబిసిటీకి చెక్ పెట్టొచ్చు. బెస్ట్ సొల్యూషన్ మీరు ప్రయోగిస్తారని, చక్కటి ఫలితాలు మీ ఫీడ్బ్యాక్నంతా యూట్యూబ్లో అందరికి అందించండి. 10 మంది మంచి వైపు వెళ్ళటానికి మనందరం కలిసి ఒక మంచి మార్గాన్ని తీసుకెళ్దామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ చక్కగా బరువు తగ్గాలని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.